తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనమాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వం తం భాస్కరం భువనేశ్వరం. మంగళము అన్న మాటకు అర్థం ఏమిటి? మంగళము అంటే జరిగేటటువంటి సంఘటన ఏది ఉన్నదో ఆ సంఘటన మనకందరికీ, నాకొక్కడికి కాదు, అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటిదై ఉండాలి. కామ్యం ఉన్నదనుకోండి, ఏదో ఒక కోరికతో నేను చేస్తున్నాను అనుకోండి, నాకు ఒక మంచి భార్య రావాలని నేను బ్రహ్మచారిగా ఉండగా ఏదో వ్రతం చేయడమో ఏదో లేకపోతే ఆ స్తోత్రాన్ని చదవడమో చేశాను అనుకోండి, నాకు మంచి భార్య అనిపిస్తే చాలు. దానికి మళ్ళీ ఓటింగు, ఎంతమందికి నా భార్య మంచి భార్య అన్నదాన్ని బట్టి మంచి భార్య కాదు, ఎంతమందికి ఆమె చెడ్డదనిపించినా నాకు ఆమె మంచి భార్య అని అనిపిస్తే ఆమె మంచి భార్యయే. అంతేనా కదా? తప్ప ఎంతమంది ఒప్పుకుంటే మంచి భార్య అన్న మాట ఉండదు. భర్తకి నచ్చితే మంచి భార్య, ఆవిడికి నచ్చితే మంచి భర్త. లోకమంతా మెచ్చుకున్నా ఆవిడికి ఆయన, ఆయనకి ఆవిడ నచ్చనప్పుడు లేదు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఆ భావన ఉందనుకోండి, ఆ ఇంట్లో అందరూ మంగళమే, సంతోషంగా ఉంటారు. ఆ పిల్లలు సంతోషంగా ఉంటారు, బంధువులు సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు, పాలు పోసేవాడు సంతోషంగా ఉంటాడు, పక్కింటి వాడు సంతోషంగా ఉంటాడు, స్నేహితులు సంతోషంగా ఉంటారు. ఇన్ని మంగళములకు ఆలమాలమైన మంగళం ఏదున్నదో ఆ మంగళముల నుంచి విస్ఫోటన శక్తిగా మిగిలిన మంగళములన్నీ వచ్చి అందరికీ మంగళాన్ని చేస్తుంటాయి. అంత గొప్ప శక్తి ఇందు నిబిడీకృతమయ్యున్నది పరబ్రహ్మతత్వంగా. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం. ఇది సమస్తమైనటువంటి పాపములను పోగొడుతుంది. సమస్తమైన పాపములను పోగొట్టడము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? పాపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది మంచి పని చెయ్యకుండా ప్రతిబంధకంగా అడ్డొస్తూ ఉంటుందో దాన్ని పాపము అంటారు. పాపము యొక్క ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, గత జన్మలలో జీవుడు చెయ్యరాని పనులు చేస్తే దాని ఫలితం ఇప్పుడు నేను మంచి పని చేయకుండా అడ్డొచ్చింది అనుకోండి, పాప ఫలితం. అందుకే మీరు గమనించి ఉంటారు, ఎవరో దేవాలయానికి వెడుతున్నారు అనుకోండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన గుమ్మం దిగి బయటికి వెడుతున్నాడు, రండి 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 వెనక్కి వస్తున్నాడు, మీరు ఎటో బయలుదేరినట్టున్నారు, ఎక్కడికి వెడుతున్నారని అడగకూడదు. మీరు ఎటో బయలుదేరినట్టున్నారు, పాపం గుడికి వెళ్ళొద్దామని బయలుదేరానండి, ఆక్కండి, మీరు వెళ్ళిరండి నేను ఎదురు చూస్తాను అనాలి తప్ప, లేదండి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను కొంచెం మాట్లాడి వెళ్ళిపోవాలి వెనక్కి రండి అనకూడదు. ఆయన గుడికి వెళ్లకుండా నేను అడ్డొస్తే నేనే ఆయన పాపానికి ఫలితం. ఆయన మంచి పనికి అడ్డొచ్చేసాను. పాపం ఏం చేస్తుందంటే మంచి కార్యమునకు ప్రతిబంధకంగా వస్తుంది. ప్రతిబంధకంగా వస్తే ఏమిటి అంటే దుఃఖమునకు కారణమవుతుంది. ఇప్పుడు ఒక అవసరం తీరలేదనుకోండి, దుఃఖం వస్తుందా రాదా? ఆకలి ఉంది కడుపులో, అన్నం లేదు, దుఃఖమేనా కాదా? ఆకలేసి అన్నం అడిగితే కోరిక కాదు, అవసరం. అప్పుడు ఆ అవసరం తీరలేదు అంటే నా పాపమేదో నాకు అడ్డొచ్చి దుఃఖపడుతున్నాను అని గుర్తు. సర్వపాప ప్రణాశనం. ఆదిత్య హృదయానికి మరొక గొప్ప శక్తి చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఆదిత్య హృదయం చింతని శోకాన్ని కాల్చేస్తుంది. ఇది చాలా పెద్ద పెద్ద మాటలు సుమండి. మహర్షి మొట్టమొదటే రాముడికి పరిచయ వాక్యాలుగా చెప్పేస్తున్నారు ఆదిత్య హృదయం యొక్క గొప్పతనాన్ని. శోకము భూతకాలానికి సంబంధించింది, చింత భవిష్యత్తుకి సంబంధించింది. శోకం దేనికి అంటే, అయ్యో అనవసరంగా చేశానండి, ఆ ఒక్క చిన్న పొరపాటు చేయకపోతే ఎంత బాగుండేదో, అనవసరంగా వెళ్ళి నేను ఎందుకు చెప్పండి గ్యారంటీ సంతకం పెట్టాను, ఎంత ఆస్తి పోయిందండి అని ఏడుస్తాడు. ఎప్పుడో ఎక్కడో ఒక తప్పు చేశాడు, ఆ ఒక్క తప్పుకి బ్రతికున్నన్నాళ్ళు ఏడుస్తూనే ఉంటాడు. అది గతానికి సంబంధించింది.
దాన్ని శోకంగా ఎప్పుడూ అనుభవిస్తూనే ఉన్నాడు. రాబోయే కాలంలో ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ బెంగపెట్టుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడు చూడండి, ఏమో ఉంటానో ఉండనో అని బెంగ. ఏమో చచ్చిపోతే ఏమవుతుందో, చచ్చిపోతే ఏమవుతుంది, అసలు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచించడానికి అది నాకు సంబంధించిన విషయం కాదు, నా కొడుక్కి సంబంధించిన విషయం. ఒకవేళ వాడు కూడా పట్టించుకోకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన విషయం తప్ప అది నా విషయం కాదు. నేను బ్రతికుండగా ఏం చెయ్యాలన్నది ఒక్కటే నాకు సంబంధించిన విషయం కదా. అది చింత ఏం చేస్తుందంటే అక్కర్లేని వాటన్నిటి గురించి ఆలోచిస్తుంది. అది కూడా నిరాశావాదం. అమ్మో రైలు దొరుకుతుందో దొరకదో, దొరికినా ఎవరైనా సెల్ ఫోన్లు అలా మాట్లాడతారేమో, నిద్ర పోనివ్వరేమో, పడుకోగలనో పడుకోలేనో, దిగాక వెళ్ళగలనో వెళ్ళలేనో, వెళ్ళాక మాట్లాడగలనో మాట్లాడలేనో, అన్నీ చింతే. ఇంకా ఆ చింత చితి ఆఖరణ కాలుస్తుందేమో. వీడు బతికున్నంత కాలం భవిష్యత్ గురించి చేసేటటువంటి నిరాశావాదం వీడిని నిస్పృహలో ముంచేస్తుంది. దీనికి తోడు పక్కన నంచుకోవడానికి శోకం. గతంలో తప్పు చేశాను, దానివల్ల ఇంత కష్టం వచ్చింది, గతంలో ఈ పొరపాటు చేశాను, ఇంకా అదే పట్టుకుంటాడే. ఎంత చెప్పండి వదలడు. మళ్ళీ మొదలెట్టి ఏమిటోనండి అది చేయకపోతే అదే ఏడుపు. ఇంకా అలా నిత్యం ఏడిచేవాడికి ఏం తెచ్చిస్తే సంతోషంగా ఉంటాడు? ఇక నేను ఎదగలనంటారా? అప్పుడు మనిషి మృత్పిండమైపోతాడు, మట్టి ముద్దయిపోతాడు, కింద పడితే అంటుకుపోతాడు, ఇక పైకి లేవడం. బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. ఆదిత్య హృదయం గతంలో జరిగిన పొరపాటు వలన శోకముతో నశించిపోకుండా రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి చింత పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఇప్పుడు వర్తమానంలో కార్యాన్ని ఉత్సాహంతో రూపకల్పన చేసి ధైర్యంతో ఎదుర్కోగలిగినటువంటి సమర్థతని బుద్ధి రూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది ఆయువుని పెంచుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి ఈ విషయాన్ని. శరీరమాద్యం కులు ధర్మసాధనం అంటుంది శాస్త్రం. అసలు ఈ శరీరం ఉందే భగవంతుడు చేసిన తమాషా. ఇది పెద్ద ఉపకరణం అండి. వేదాంతంలో ఇది చేసేటటువంటి ఉపకారం మహాద్భుతం. ఇది ఉంది కాబట్టి గత జన్మలలో చేసిన పాపములు నశించిపోతున్నాయి. అలా ఆలోచించండి, శోకం ఉండదు. దీనికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, బెంగ ఉండదు. ఎందుకు ఉండదంటే గత జన్మలలో చేసిన పాపం ఏదో ఉంది. ఆ పాపం మోకాళ్ళ నొప్పి రూపంలో పోతోంది. అమ్మయ్యా, ఇది ఇంకొక రకంగా ఉంటే నేను ఏ మంచి పని చేయకుండా పాడైపోతున్నాను. మోకాళ్ళ నొప్పి అయితే ఏమైంది, కింద కూర్చోలేవు, కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నావు, పోయిందా లేదా చింత. కాబట్టి శరీరం అనేటటువంటిది ఉన్నది కాబట్టి గత జన్మలో చేసుకున్న పాపం దుఃఖం రూపంలో పోతోంది. ఇది ఉంది కాబట్టి కొత్తగా పుణ్యకార్యం చేస్తున్నావు. ఆదిత్య హృదయం వినడానికి ఎలా రాగలిగావు? శరీరం ఉంది కాబట్టి. ఆదిత్య హృదయం మీద ప్రవచనం ఎలా చేస్తున్నాను? శరీరం ఉంది కాబట్టి. ఓ గుడికి ప్రదక్షిణం ఎలా చేస్తాను? శరీరం ఉంది కాబట్టి. దీనితో పూజ ఎలా చేస్తాను? శరీరం ఉంది కాబట్టి. ఆ శరీరం ఉంది కాబట్టి ఉపయోగించగలవు. అందున మనుష్య శరీరానికి ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరం అపారమైన పుణ్యం చేసి ఇంద్ర పదవికి వెళ్ళగలదు. నాకు పుణ్యము వద్దు పాపము వద్దు అని చెప్పి మంచి పనులు చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞానము వలన మోక్షాన్ని పొందొచ్చు. నేను శాస్త్రాన్ని నమ్మనని పాపపు పనులు చేసి కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయినా మధ్యలో నిలబడేటటువంటి కూడలి మాత్రం మనుష్య శరీరమే. ఇంత గొప్ప శరీరం లోకంలో ఏ ప్రాణికి లేదు. దీనికి వాక్కుంది, దీంతో ఏమీ చెప్పక్కర్లేదు. రామనామం చెప్పుకుంటే చాలు, శివనామం చెప్పుకుంటే చాలు. దీనితో భగవన్నామం చెప్పినంత మాత్రం చేత తరించిపోతున్నావు. కానీ ఏది పలకడానికి నామం ఉన్న ప్రాణి ఇంకోటి చెప్పండి. ఇదిగోనండి మనుష్యుడు కాకుండా భగవన్నామాన్ని ఇది చెప్పగలదు, ఇంకొక ప్రాణి లేదు. ఇదిగోనండి భగవంతుడి గురించి ఇది మాట్లాడుతుంది, ఇంకొక ప్రాణి లేదు. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ శరీరానికి మితమైనది, సాత్వికమైనది, దైవర్పితమైనది, న్యాయార్జితమైనటువంటిది పదార్థాన్ని ఆహారంగా ఇచ్చి నిలబెట్టుకోకపోతే, ఇది పడిపోయిందనుకోండి, రోగగ్రస్తం అయిపోయిందనుకోండి, శరీరము ఉన్నది కానీ ఏం చేయగలదు? ఆయుర్దాయాన్ని అనుభవిస్తున్నాడంతే, ఉపయోగం ఏముంటుంది? అందుకే లోకంలో ఒక ముతక సామెత ఉంది.
అందుకే దీర్ఘాయుర్దాయాన్ని ఎవరు పొందుతాడు అంటే పాపిష్టివాడు పొందుతాడు అని. లోకంలో ముతక మాట ఒకటి అంటూ ఉంటారు, ఎవరు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు? పాపి చిరాయు సుకృతి గతాయు అంటారు. పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడు అని. పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడు అంటే పాపాలు చేయండి ఆయుర్దాయం ఉంటుందని కాదు. పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వాడి మలమూత్రములను వాడు విసర్జించుకోలేకుండా మంచం మీద ఆయుర్దాయంతో ఉంటాడు అని అన్వయం. పాపాలు కదు చేశాడు, మంచంలో ఉంటాడు, తనకు కావలసింది తాను తినడు, ఎవరొచ్చారో తెలియదు, ఏమన్నారో తెలియదు, తన మల విసర్జన జరుగుతోందని తనకి తెలియదు, తన మూత్ర విసర్జన అవుతోందని తనకి తెలియదు, తాను లేవలేడు వెళ్ళలేడు, అందులోంచి పుట్టిన క్రిములు తనని కొరికేస్తున్నాయి. ఎందుకు ఆయుర్దాయం అప్పుడు? కాబట్టి దీర్ఘాయుర్దాయము పాపి పొందుతాడు అన్న మాటకు అర్థం అన్ని వేళలా పాపాలు చేసి ఆయుర్దాయాన్ని పొందండి అని అన్వయం కింద చెప్పకూడదు. కానీ శరీరాన్ని రక్షించుకోవాలి. ఇది పరమేశ్వరుడు ఇచ్చాడు, దీనికి 100 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చాడు. ఇది ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి క్రమశిక్షణతో దీన్ని వాడుకోవాలి. ఇది కూడా ఒక పనిముట్టండి. ఒక గొప్ప రుద్రాక్ష తావళం నా దగ్గర ఉందనుకోండి, మా గురువుగారు ఇచ్చింది, ఎంత భద్రంగా చూసుకుంటాను. ఎవరో పెద్దలు నాకు ఓ ఉంగరం ఇచ్చారనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఎవరో ఒక మహాత్ముడు నాకు ఇంత విభూతి ఇచ్చాడనుకోండి, ఎంత జాగ్రత్తగా దాన్ని లలాటమునందు ధరిస్తాను. నాకు మంత్రోపదేశం అయిందనుకోండి, ఎంత జాగ్రత్తగా జపం చేస్తాను. భగవంతుడు కరుణించి కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ శరీరాన్ని ఇచ్చాడు. దీనికి నియమంగా వ్యాయామం ఉండి, నియమంగా సాత్వికాహారం తిని, మంచి ఆలోచనలతో ఉద్వేగాన్ని పొందకుండా ఉంటే ఇది దీర్ఘాయుర్దాయాన్ని పొందుతుంది. ఎంత మంచి ఆహారం పెట్టినా అనవసరంగా ప్రతి విషయానికి ఆవేశపడిపోతుంటాడు అనుకోండి, తన కోపమే తన శత్రువు, ఆయుర్దాయం నశించిపోతుంది. కాబట్టి ఆయుర్వర్ధనముత్తమం అన్న మాటకు అర్థం ఆదిత్య హృదయం చదువుకుంటే ఆయుర్దాయం వస్తుందండి కాదు. ఆదిత్య హృదయం చదువుకుంటే బుద్ధి వికసించి దీన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో బాగా అర్థమయ్యి, దీన్ని నిలబెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనాన్ని సాధించుకోవాలో గుర్తిరిగి దానికి తగినట్టుగా పరిశ్రమించి దీన్ని వాడుకోవడంలో వైక్లభ్యం పొందకుండా కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అనకుండా తొందరగా అవకాశం వచ్చిందంటే విడిచిపెట్టడు. అమ్మో మళ్ళీ జారిపోతే వస్తుందో రాదో ఈ అవకాశం, పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. కాబట్టి ఈ శరీరాన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకుని పుణ్యకార్యాలు చేసి ఫలితాన్ని సాధించుకుంటాను, పాపకార్యాల వైపుకి వెళ్ళను అన్న బుద్ధి కలిగి ఆవేశమునకు లోను కాకుండా శరీరారోగ్యాన్ని, మనసు యొక్క పరిపుష్టిని నిలబెట్టుకుంటూ రెండిటితో కలిపి ఉత్తమమైనటువంటి కర్మలను ఉత్సాహము కొరకు చేస్తాడు. మాట జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. చూడండి, లోకంలో చాలా అలిసిపోయానండి, ఒక్క 3 గంటలు అలా పోయి ఏదో ఒక చలనచిత్రం చూసి వస్తాను అన్నాను అనుకోండి, నాకు కాసేపు బడలిక తీరాలి అంటే ఓ 3 గంటలు నేను చలనచిత్రం ఏదో ఒకటి చూడాలి, కాల్పనిక కథ కాసేపు చూసి రావాలి. అది తప్పని నేను నిర్ధారించట్లేదు. లేకపోతే ఎవరో పిల్లలు ఆడుకుంటుంటే కాసేపు వెళ్ళి చూసి రావాలి. కానీ భాగవతంలో కృష్ణ పరమాత్మకి క్రీడలు ఏమిటి? మానసికోల్లాసానికి లోక సంరక్షణమే ఆయనకి క్రీడ. ఆయన గోవర్ధనోద్ధరణం ఎవరి కోసం చేశాడు? లోకాలకి ఉపయోగపడడం కోసం. చిన్న పిల్లవాడిగా ఉండి కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రవిచంపే, కళ్ళు కూడా తెరవని చిన్న పిల్లవాడిగా ఉండి రాక్షసిని పూతనా సంహారం చేశాడు. ఎవరి కోసం? లోక సంరక్షణం కోసం. 10 మందికి ఉపకారం చేయడం నాకు విశ్రాంతి అని నేను భావన చేయగలిగాను అనుకోండి, ఈ శరీరంతో నలుగురికి ఉపకారం చేసి నేను సంతోషం పొందుతాను. ఇంతకన్నా నాకేం కావాలి అని నేను అది ఎందుకు చేస్తానంటే, అలా చేయడంలో నాకు గొప్ప సంతోషం. అమ్మయ్యా, ఇవాళ దీని 2 గంటలు నేను లోక ప్రయోజనానికి వాడాను, అంతకన్నా సంతోషం లేదు. ఇప్పుడు నేను దేని వలన సంతోషం పొందుతుంటానంటే, ఓ మంచి పని చేసి. నేను సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక విషయం మనవి చేస్తున్నాను. నా దగ్గరకి ఓసారి ప్రవచనానికి వెళ్ళిపోతుంటే ఓ పిల్ల వచ్చింది, గట్టిగా 20 ఏళ్ళు ఉంటాయి. అమ్మ, నేను ప్రవచనానికి వెళ్ళిపోయే సమయం అయిపోయింది, ఆలస్యం అవ్వకూడదమ్మా, వేరొకసారి కనపడు అని వెళ్ళిపోతున్నాను. అబ్బెబ్బే నాకేం పని లేదండి, ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతాను. మీరు కాళ్ళకు కూడా పెట్టక్కల్లా,
ఇలా చాలు సంతోషం, మీరు వెళ్ళిరండి నేను బయలుదేరుతున్నానండి. నేను తెల్లబోయా. అలా అనరు ఎవరు. నేను ఆశ్చర్యపోయి లిఫ్ట్లో దిగుతూ ఆ పిల్లని పిలిచి ఏం చదువుకుంటున్నావు అన్నాను. ఇంజనీరింగ్ చదువుకుంటున్నానండి. నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నాను. మీ ప్రవచనాలు వింటూ ఉంటానండి. పిల్ల ప్రవచనాలు వింటానంటోంది, నన్ను చూడ్డానికి వచ్చానంటోంది, నాకు నమస్కారం పెట్టానంటోంది. ఈ పిల్లకి ఏమర్థమైనా నాకు నమస్కారం పెట్టాలనిపించింది అని అనుమానం వచ్చింది. వచ్చి నీకేమర్థమైందమ్మా, ఎందుకు వచ్చావు నమస్కారం పెట్టడానికి అన్నాను. ఆ పిల్లంది మీ ప్రవచనాలు వింటే మనకున్నంతలో లోకానికి ఉపకారం చెయ్యాలని నాకు అర్థమైంది. నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటి ఈ పిల్ల, నేను అలా చెప్పానో చెప్పలేదో కానీ చాలా బాగా తీసుకుందే అనిపించి ఒక్క క్షణం ఆగి, అమ్మా ఏం చేస్తూ ఉంటావు ఉపకారం లోకానికి అన్నాను. ఆ పిల్ల చెప్పిన మాటకి నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, రోజు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత లేదా పొద్దున్న వెళ్ళేటప్పుడు నాకు 1 గంట ఖాళీ ఉంటుంది కదండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెడతాను. ఏమీ చదువుకోవడం రాని వాళ్ళు పసిపిల్ల కళ్ళు తేలేసేస్తుంటే ఏ ఎద్దుల బండిల్లోనో జట్కాల్లోనో ఆటోల్లోనో వస్తారు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఓపీ టికెట్ రాయించుకోవడానికి పరిగెడతారు. పాపం వాళ్ళ కాగితం ఇస్తే రాయడం రాదు. నేను అలాంటి వాళ్ళని చూసి వాళ్ళతో పాటు పరిగెత్తుకెళ్ళి ఇది ఎమర్జెన్సీ అని చెప్పి గబగబా ఓపీ టికెట్ ఫిలప్ చేయించి వాళ్ళకేదో రూమ్ నెంబర్ 30 న్యూరాలజీ అంటారంతే కౌంటర్లో. ఆ న్యూరాలజీ వార్డ్ అంటే ఏమిటి, ఎక్కడది, ఏ ఫ్లోర్లో ఉంది, ఆ గది ఏమిటి, 13 అంటే వాళ్ళకి 13 చూడడం కూడా రాదు. అది నేనేం చేస్తానంటే వెంటనే స్ట్రెచర్ పిలిచి లేకపోతే ఏ కుర్చీలోనో కూర్చోపెట్టి వాళ్ళని పిలిచి గబగబా వీళ్ళని రూమ్ నెంబర్ 13కి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ కేసు కాబట్టి డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా పిల్ల కళ్ళు తేలేస్తోంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ మందులు కావాలని చెప్తే ఎక్కడ మందులు ఇస్తారో తెలీదు, పరిగెత్తుకెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి పిల్లకిచ్చి ఎవరికైనా వైద్యంలో నా వలన సమయానికి అందితే ఆ గంటలో సంతోషం పొంది ఇంటికి వెళ్ళిపోతానండి. మీరు చెప్తే నమ్మండి, నేను స్థాణువై నిలబడిపోయాను. నేను ఇలా ఎప్పుడు చెప్పలేదే నా ప్రవచనం, నేను ఎప్పుడు ఇలా నా జన్మలో ఒక్కళ్ళ ఉపకారం చేయలేదే, ఒక పిల్లకి ఇలా అర్థమైందా, ఈ పిల్ల ఇలా చేస్తోందా అని తెల్లబోయి అమ్మా ఇలా ఎంతమందికి చేశావన్నాను. చాలామందికి చేశానండి. సార్ మీరు నిలబడి మాట్లాడుతున్నారు, ప్రవచనానికి వెళ్ళిపోవాలన్నారు కాబట్టి ఒక్క మాట చెప్తాను. ఈ మధ్య ఒక తల్లి మళ్ళీ వచ్చిందండి పిల్లని ఎత్తుకుని. చనిపోవలసిన పిల్లని నేను సమయానికి ఏదో ఉపకారం చేయబట్టి దక్కింది ఆవిడికి, నా పేరు పెట్టుకుందండి ఆ పిల్లకి, మీరు సంతోషిస్తారని చెప్తున్నానండి అంది. నేను ఆశ్చర్యపోయి గుమ్మం దాటితే మళ్ళీ వెనక్కి వెళ్ళంగా అయినా కూడా ఆ రోజున ముచ్చట వేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తలుపు తీయించి నా భార్యని పిలిచి చీర పసుపు కుంకం గాజులు పట్రావి అని ఆ పిల్లకిచ్చి ఆశీర్వచనం చేసి ప్రవచనానికి వెడుతున్నంతసేపు నేను ఆలోచిస్తూనే ఉన్నా, అరే నా జన్మలో నేను రోజుకొక్క గంట ఇలా ఎప్పుడు ఎవరికీ చేయలేదే, ఇన్నేళ్ళు అయిపోయింది ఆయుర్దాయం, ఈ పిల్ల చిన్నతనంలో ఎలా పట్టుకుంది ఈ విషయం, ఎలా చేస్తోంది, మరి ఎక్కడికి సినిమాలకు వెళ్ళవా అంటే 1 గంట ఇలా చేయడంలో ఎంత తృప్తి ఉందండి అందే. ఇది కదా భాగవతంలో కృష్ణుడు చేసింది, ఇది కదా రాముడు చేసింది అనుకున్నాను నేను. ఇప్పుడు నాకు చెప్పండి, సర్వమంగళమాంగళ్యం అనడంలో నిజానికి ఆయుర్వర్ధనముత్తమం, మనసుని ఏదో తాత్కాలికమైనటువంటి ఉద్రేక పెట్టేటటువంటి ప్రశాంతత కల్పించే విషయములను చూసి సంతోషించడం కాదు. ఈ శరీరం ఉన్నందుకు రోజుకి ఒక్కళ్ళకైనా ఉపకారం చేసి నేను సంతోషపడిపోతాను. ఆ సంతోషం నా గుండె కొట్టుకోవడాన్ని, నా రక్తపోటుని నియంత్రించి ఆరోగ్యంగా నన్ను ఉంచుతుంది. అది ఆయుర్వర్ధనముత్తమం. ఆదిత్య హృదయం వైపు నుంచి మహర్షి ప్రతిపాదన చేసేది ఏది అంటే, నీ బుద్ధి మారి మంచి ఆలోచనలు కలిగి పక్కవాడు పాడవకుండా నువ్వు పాడవకుండా ఇద్దరూ సంతోషంగా ఉండేటట్టు శతాయుష్కుడవుతామని మహర్షి చెప్తున్నారు. కాబట్టి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ మహాగమ్యా ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం సర్వపాప ప్రణాశనం ఆయుర్వర్ధనముత్తమం. ఈ ఫలితాలన్నింటినీ మొట్టమొదటి పీఠిక కింద
ఆయన పరిచయం చేశారు ఆదిత్య హృదయాన్ని. పరిచయం చేస్తూ ఇదంతా కూడా రామచంద్రమూర్తికి, ఇప్పుడు రామచంద్రమూర్తికి ఎంత అవసరమో, ఇది ఇతరులకు ఇంతకాలం ఇవ్వలేదు. ఈ గుణాలతో నువ్వు ఉన్నవాడివి మహాబాహు, అందుకుని నీకు ఇవ్వాలి. నువ్వు లోకానికి పనికొస్తావు, రావణ సంహారానికి ఇప్పుడు నీ యందు ఈ దీప్తి కలగాలి. ఇవన్నీ ఇవ్వగలిగినటువంటిది అశ్వినీ దేవతల యొక్క వైద్యశక్తను, స్కందుడి యొక్క తేజస్సును, వాయువు యొక్క ప్రసన్నతను, లేదు బ్రహ్మగారి యొక్క సృష్టిశక్తను, విష్ణువు యొక్క స్థితిశక్తను, శివుని యొక్క జ్ఞానమును, పరదేవత యొక్క అనుగ్రహ శక్తను, ఏదంటావో అవన్నీ సూర్యుడిలో ఉన్నాయి. ఆయన ప్రత్యక్ష దైవం. నువ్వు ధ్యానం చెయ్యక్కర్లేదు, ఇలా ఒక్కసారి ఆయన వంక చూడు. స్నానం చెయ్యడానికి అవకాశం లేకపోతే ఆచమనం చెయ్యొచ్చు. కాబట్టి త్రిరాచమ్య శుచిర్భూత్వా, 3 మాటలు ఆచమనం చెయ్యి. దీన్ని జపం చెయ్యి. జపం చేసి రథం ఎక్కు, రావణ సంహారం అయిపోతుంది. ఇది మహర్షికి నమ్మకం వేదమంత్రం మీద. వేదంలోంచి ఉద్ధరించి ఇస్తున్నాడు అగస్త్య మహర్షి. ఇప్పుడు రాముడు నమ్మాడు, చేస్తాడు, బాగుంది, రథం ఎక్కుతాడు. ఉండాలా వద్దా అగస్త్యుడు? చూడాలా? నేను ఇచ్చాను, జపం చేశాడు, రథం ఎక్కాడు. రావణుడు చచ్చిపోయే వరకు ఉండి నేనే ఇచ్చాను ఉపదేశం అని చెప్పాలి కదా. ఆయన ఏం చేశాడు? నిలబడలేడు. నిలబడకుండా ఆయన ఏం చేశాడంటే జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెనక్కి వెళ్ళిపోయాడు. అదేమిటి మరి? నిలబడద్దా? అది గురువుకున్న విశ్వాసం. వేదాంతర్గతమైనటువంటి ఈ స్తోత్రం ఏదున్నదో ఇవాళ నేను ఎత్తి రాముడికి ఇచ్చాను, వాల్మీకి ఎత్తి లోకానికి ఇస్తున్నారు. కానీ ఇది గుహ్యం, సనాతనం. ఇది పని చేసి తీరుతుంది, ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఇంకా నమ్మకం ఉన్నాక చూడడం ఏమిటి? వాళ్ళు చూస్తారు, నీ చూడక్కల్లా. ఇచ్చేశానంటే రావణుడు చచ్చిపోయినట్టే. అందుకే వెళ్ళిపోయాడు అగస్త్యుడు. వెళ్ళిపోయాడా లేదా రావణుడు? ఆ తర్వాత రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు. తలకాయలు పడగొట్టారు, కింద పడిపోతున్నాయి, మళ్ళీ మొలిచంటుకుంటున్నాయి. మాతలి చూసన్నాడు, ఎంతసేపు ఈ క్రీడ? దుశ్శకనుములు కనపడుతున్నాయి రావణాసురుడికి, నీకు శుభశకనుములు కనపడుతున్నాయి. రావణుడు అస్తమించేటటువంటి సమయం ఆసన్నమైంది, బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యి అన్నాడు. చిత్రం ఏమిటంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినవాడు కూడా అగస్త్యుడే అరణ్యకాండలో. దాని ములుకు చివర సూర్యుడు అగ్ని ఉంటారు. అధిదేవత ప్రత్యధిదేవత సహిత అంటామే, అగ్ని సూర్యుడు ఉంటారు. దాని యొక్క బాణము యొక్క శరీరం అంతా కూడా బ్రహ్మతేజస్సు ఉంటుంది. వింధ్య పర్వతము మేరు పర్వతము కలిసి ఎంత బరువు ఉంటాయో ఆ బాణము అంత బరువు పొందుతుంది. దాని నిండా భయంకరమైనటువంటి శత్రువుల యొక్క నెత్తురు కొవ్వుతో పూయబడి ఉంటుంది. ఒక్కసారి ఆ మంత్రాన్ని స్మరించి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రాముడు విడిచిపెడుతుంటే పర్వతములు ఘూర్నిల్లాయి, సముద్రములు క్షోభించాయి, లోకములు కలవరపడ్డాయి. బ్రహ్మాస్త్రం వెళ్ళి రావణాసురుడి యొక్క గుండెల్లోకి దిగబడింది. వెంటనే కింద పడిపోయాడుతో నాభి కొంద కొట్టమన్నాడు, అమృత భాండం ఉందన్నాడు విభీషణుడు. అవన్నీ వాల్మీకి రామాయణం కాదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, రావణ సంహారం అయిపోయింది. అస్త్రం ఇచ్చినవాడు అగస్త్యుడే, ఆదిత్య హృదయం ఇచ్చినవాడు అగస్త్యుడే. మరి అస్త్రం ఉన్నవాడికి ఎందుకు గుర్తు రాలేదు? చింతాశోక ప్రశమనం. అబ్బా ఏమిట్రా ఈ యుద్ధం ఎంత చేసినా! గతంలో చేసిన యుద్ధం ఎదురుగుండా ఉన్న రావణుడి శక్తికి చింత పొందినటువంటి రాముడికి నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని గుర్తు చేయలేదు. ఒక్కసారి ఇది జపం చేయి, నీకు అన్నీ వస్తాయి. జపం చేశాడు, ఏమైంది? సూర్యుడు పలికాడు, త్వర అన్నాడంతే. తొందరపడు, అయిపోయింది నీ పని అన్నాడు. అంతే, రథం ఎక్కాడు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, రావణాసుర సంహారం అయిపోయింది. ఎంతసేపు అండి దైవానుగ్రహం కలిగితే మారడం? దారి తప్పిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తెలిసిన్నవాడు ఉన్నాడు, ఇలా ఎక్కి వెళ్ళిపోతావు ఊరుకన్నాడు. అది చెప్పేవాడు ఉంటే చాలు. అలా ఉద్ధరించిన వాడెవడో వాడు ఋషి. అందుకే ఆదిత్య హృదయానికి ద్రష్ట వాల్మీకి మహర్షి. అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఇస్తే ఉదారుడై మనందరి కోసం ఇంత శక్తి సమన్వయమైనటువంటి ఆదిత్య హృదయాన్ని మహర్షి మనకిచ్చారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.